తెలుగు పరీక్ష అంటే ఒకప్పుడు విద్యార్థులు ఎగిరి గంతేసేవాళ్లు. ఆడుతూ పాడుతూ రాసేవాళ్లు. మిగతా పరీక్షలంటే కొంత టెన్షన్ ఉన్నా తెలుగు పరీక్షకు మాత్రం హుషారుగా వెళ్లేవాళ్లు. ఇప్పుడు ఆ తెలుగు పరీక్షా పేపర్ లీక్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఐఐటికి ప్రిపేర్ అయ్యే పిల్లలు తెలుగులో మార్కులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? మాతృభాష కూడా రాని ఈ దుస్థితికి కారణమెవరు? మన చదువులు ఎటుపోతున్నాయి? లక్షలు పోసి కార్పొరేట్ స్కూళ్లకు పంపిస్తే అక్కడ కాపీ కొట్టడం, పేపర్లు లీక్ చేయడం నేర్పించి నేరగాళ్లుగా తయారు చేస్తున్నారా? ఈ చదువులు మనకు అవసరమా? ఏమిటి దుస్థితి? స్కూళ్లు ఇంత దిగజారుతున్నాయా? పిల్లలకు పాఠాలు చెప్పి చదివించి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు పేపర్లు లీక్ చేసి ఎలాంటి సంస్కృతికి పునాదులేస్తున్నాయి? పరీక్షాపత్రం లీక్ అవుతోంది, అది స్వయంగా కాలేజీలే చేస్తున్నాయంటే, అలాంటి కల్చర్ను స్కూళ్లు కాలేజీలే ప్రోత్సహిస్తున్నాయంటే, ఇలాంటి సంస్థలో చదివి పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఇలాంటి వ్యవస్థలో పిల్లలు ఏం బాగుపడతారు? కరెన్సీ కట్టలు, ర్యాంకులు తప్ప మరేదీ పట్టని ఈ వ్యాపార సంస్థలకు అడ్డుకట్ట వేయలేమా? ఇష్టారాజ్యంగా చెలరేగిపోతుంటే చూస్తూ ఉండాల్సిందేనా? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. విద్యా వ్యవస్థలో పుస్తకాలు, క్లాసులు, పరీక్షలు, ఆటపాటలు అన్నీ భాగమే. దేని ప్రాధాన్యత దానిదే. ఒక వ్యక్తి మానసికంగా ఎదగాలన్నా, తనను తాను పోషించుకోవాలన్నా చదువు తప్పనిసరి. చదువుకుంటేనే భవిష్యత్తు, చదువుతోనే జీవితాల్లో వెలుగొస్తుంది. ఇవన్నీ అందరూ ఒప్పుకునే విషయాలే. కానీ ఏ చదువు చదవాలి అంటే కాసులు కురిపించే చదువే చదవాలి అంటుంది తెలుగు సమాజం. సరిగ్గా అలాంటి కోర్సుల్నే చెప్తామంటాయి కార్పొరేట్ కాలేజీలు. అంతేకాదు, అవసరమైతే పేపర్లు లీక్ చేస్తామని కూడా తేల్చేస్తాయి. పేపర్ లీకేజీలు మన దగ్గర కొత్త కాదు. అప్పుడు ప్రింటింగ్ దశలోనే లీక్ అయి అమ్ముకున్న ఘటనలు చూశాం. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లోకి పేపర్ వచ్చి రాగానే లీక్ అవుతోంది. ఆ పేపర్కు తగ్గ సమాధానాలు రెడీ చేసి క్షణాల్లో విద్యార్థులకు పంపుతున్నారు. ఇలా చేస్తున్నందుకు ఆ సంస్థలు సిగ్గుపడాలి. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నందుకు సమాజం తలదించుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కార్పొరేట్ విద్యా సంస్థలు తెలుగు రాష్ట్రాలకు పట్టిన జాఢ్యం. తెలుగు రాష్ట్రాలు లక్షలు కోట్లు ఇచ్చి పెంచి పోషించుకుంటున్న సమస్య ఇది. తమిళనాడు, కేరళ రాష్ట్రాన్ని తీసుకోండి. అక్కడి కార్పొరేట్ విద్యా సంస్థలు పరిమితమే. అక్కడ పిల్లలు చదువుకోవడం లేదా? ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లు సాధించడం లేదా? ఇతర కోర్సుల్లో కూడా రాణిస్తున్న వారిలో తమిళ, మలయాళీ విద్యార్థులు ముందంజలోనే ఉంటారు. అటు ఉత్తర భారతాన్ని తీసుకోండి. ఏ రాష్ట్రంలోనూ మన దగ్గరున్న స్థాయిలో స్కూల్ లెవెల్ నుండి ఇంటర్ వరకు కార్పొరేట్ విద్య లేదు. ఆ రాష్ట్రాల్లో కార్పొరేట్ సంస్థలు లేకున్నా విద్యార్థులు భేషుగ్గా చదువుతున్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నారు. సివిల్స్ కొడుతున్నారు. ఐటీ ఉద్యోగాల్లో మంచి ప్రతిభే చూపుతున్నారు. బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రం నుండి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారంటే అక్కడి ప్రభుత్వం ప్రాథమిక విద్యా వ్యవస్థను పటిష్టంగా ఉంచడమే కారణం. ఆ రాష్ట్రాల్లో ప్రాథమిక విద్యలో, సెకండరీ స్థాయిలో కార్పొరేట్ విద్యా సంస్థలు లేవు. ఇంటర్లో ఈ రకం చదువుల పోటీ లేదు. ర్యాంకుల గోల లేదు. కానీ మన దగ్గరే ఎక్కడలేని దరిద్రమంతా దాపురించింది. విద్య, వైద్యం లాంటి కీలక అంశాలను పూర్తిగా ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకున్న సమాజమే ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మన దగ్గర దీనికి పూర్తి రివర్స్. ఈ రెండు రంగాల్లో కార్పొరేట్ సంస్థలే రాజ్యమేలుతున్నాయి. విద్య, వైద్యం లాంటి అంశాలను ప్రభుత్వం తన చేతిలో ఉంచుకోకుండా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను నిర్వీర్యం చేస్తూ విద్య నమ్ముకునే దుష్ట సంస్కృతికి ఏనాడో పునాదులేస్తుంది. ఇప్పుడది 1000 తలల పాముల కార్పొరేట్ కళాశాలల రూపంలో విషం చిమ్ముతోంది. ప్రభుత్వ రంగం ప్రాథమిక విద్యను గాలి కుదిలేస్తుంది. టీచర్లున్నా స్కూళ్ల నిర్వహణలో నాణ్యత లేదు. దీంతో సర్కారీ బళ్లలో నిరుపేదల పిల్లలే కనిపిస్తారు. ఏమాత్రం ఫీజు కట్టే స్తోమతున్నా కార్పొరేట్ సంస్థల వైపే మళ్లుతున్నారు. ఇక హై స్కూల్, ఇంటర్మీడియట్ సంగతి చెప్పనక్కర్లేదు. ప్రభుత్వాలు ఎప్పుడైతే అలసత్వాన్ని మొదలుపెట్టాయో అప్పుడే కార్పొరేట్ భూతం ఎంటర్ అయింది. దాదాపు 25 ఏళ్ల క్రితం తెలుగునాట ఎంటర్ అయిన కార్పొరేట్ చదువులు తక్కువ కాలంలోనే స్థిరపడి జనాన్ని పిండి కోట్లకు కోట్లు వసూలు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ కార్పొరేట్ సంస్థల పోటీ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. చదువంటే మార్కులే అనే సంస్కృతి పెరగడంతో లీకేజీలు, మాల్ ప్రాక్టీసులు మొదలయ్యాయి. ఒకప్పుడు 10th స్కూలుకు ఒక్క విద్యార్థికే ఫస్ట్ క్లాస్ వచ్చేది. అప్పట్లో వాల్యుయేషన్ కూడా స్ట్రిక్ట్గా జరిగేది. ఇప్పుడు అసలు ఫస్ట్ క్లాస్కు విలువే లేదు. అందరికీ 10కి 10 జీపీఎల్ రావాల్సిందే. కార్పొరేట్ స్కూళ్ళొచ్చాక ఈ పిచ్చి ఇంకా ముదిరింది. 100% రిజల్ట్ పేరుతో వికృత క్రీడలకు తెరలేపాయి. ఎక్కువ మార్కులొస్తేనే బాగా చదువొచ్చినట్టనే సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు తమకు అనుకూలంగా మలుచుకున్నాయి.
ర్యాంకులు మార్కుల కోసం ఎంతకైనా దిగజారుతున్నాయి. మొదట్లో 10th ఇంటర్ విద్యార్థుల్ని టార్గెట్ చేసిన కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పుడు 5వ తరగతి విద్యార్థులను కూడా వదలడం లేదు. ఐఐటి, జేఈఈ, నీట్ శిక్షణ పేరుతో 6వ తరగతి నుంచే రుద్దుడు కార్యక్రమం జరుగుతోంది. అప్పట్నుంచే విద్యార్థులపై మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు రుద్ది మిగతా సబ్జెక్టులు చదివించని దుస్థితి ఏర్పడింది. మా స్కూల్లో చేరిస్తే 100% రిజల్ట్ ఖాయం, మా కాలేజీలో చేరితే ఎంసెట్లో ర్యాంకు గ్యారంటీ, మా అకాడమీలో చేరిస్తే ఐఐటి సీట్ వచ్చినట్లే. ఇలా ఒక్కటేంటి లెక్కలేనన్ని ప్రకటనలతో తల్లిదండ్రులను బుట్టలో వేస్తున్నాయి కార్పొరేట్ విద్యాసంస్థలు. తల్లిదండ్రుల్లో కూడా చాలా మంది తమ పిల్లలకు సబ్జెక్టు ఎంతవరకు వచ్చిందని ఆలోచించడం లేదు. ర్యాంక్ వచ్చిందా లేదా, ఐఐటీలో సీట్ వచ్చిందా లేదా అన్న అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. 4 డబ్బులు ఎక్కువైనా సరే ర్యాంకు గ్యారంటీ అనే విద్యాసంస్థకే ఓటేస్తున్నారు. చివరికి ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా జాబ్ గ్యారంటీ ఇచ్చే వాటికే ఫుల్ డిమాండ్. ఇలా హై స్కూల్ నుంచి కాలేజీ వరకు ఉన్నత విద్య మొత్తం భ్రష్టు పట్టింది. సబ్జెక్టులపై కనీస అవగాహన లేకుండా పరీక్షల్లో 100% మార్కులు తెచ్చుకుంటున్నారు విద్యార్థులు. మార్కులు ఎలా వచ్చాయో అనవసరం, వచ్చాయా లేదా అనేదే ముఖ్యంగా మారింది. ఈ పిచ్చినే విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ర్యాంకుల పిచ్చి ఈ స్థాయికి చేరడానికి కార్పొరేట్ విద్యాసంస్థలే కారణం. ఇంజనీరింగ్, మెడిసిన్ తప్ప వేరే చదువు లేదా? తెలుగు సబ్జెక్టుల్లో పాస్ కాలేని పరిస్థితిలో విద్యార్థులున్నారా? తెలుగు పేపర్ను లీక్ చేసే పరిస్థితి ఎందుకొచ్చింది? మన పిల్లలకు తెలుగు రావడం లేదా, లేక స్కూళ్లలో నేర్పడం లేదా? అంటే అసలు తెలుగును పట్టించుకోవటం లేదా? లాంగ్వేజ్ సబ్జెక్టులనైతే అసలు లెక్క చేయటం లేదా? చాలా కార్పొరేట్ స్కూళ్లలో మెజారిటీ 10th విద్యార్థులు అసలు తెలుగు టెక్స్ట్ బుక్ ముఖం కూడా చూడకుండా పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. మ్యాథ్స్, సైన్స్ బాగా వస్తే చాలు, రేపొద్దున పోటీ పరీక్షల్లో కూడా ఈ సబ్జెక్టుల నుంచే ప్రశ్నలొస్తాయి. ఇంటర్లో ఎలాగూ సంస్కృతం తీసుకుంటాం, ఇక తెలుగుతో ప్రయోజనం ఏముంది అన్న వ్యాఖ్యలు టీచర్ల నుంచే వస్తున్నాయి. దీంతో విద్యార్థులు కూడా తెలుగు వేస్ట్ అని ఫిక్స్ అయిపోయారు. అటు ఇంటర్లో కూడా ఇదే పరిస్థితి. నిజానికి ఇది కొత్త విషయం కాదు, ఇంటర్ పిల్లలున్న అందరి ఇళ్లలో తెలిసిన వ్యవహారమే. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివితే చాలు, మిగతావు మేం చూసుకుంటాం అంటారు. పొద్దున లేచినప్పటి నుండి ఈ 3 సబ్జెక్టులు తప్ప మరో ధ్యాస ఉండదు. ఇప్పుడు తెలుగు మాతృభాషగా ఉన్న రాష్ట్రంలో తెలుగు పేపర్ కూడా రాయలేని దరిద్రం, తెలుగు పేపర్ కూడా లీక్ చేయాల్సిన దుస్థితి వచ్చింది. కానీ ఈ వయస్సులోనే తప్పుడు మార్గంలో పాస్ అవ్వడం నేర్చుకునే విద్యార్థులు ఎలా తయారవుతారు? సమాజానికి ఏమిస్తారు? చదువులోనే తప్పుడు దారితో, షార్ట్ కట్తో దారిలో జీవితం మొదలుపెట్టి ఆ తరువాతి కాలంలో సమాజంలో ఎలా ఉంటారో కూడా ఊహించలేం. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన గొలుసుకట్టు స్కూళ్లు, కాలేజీలు విద్యార్థుల్ని రోబోలుగా మార్చేశాయి. బట్టి పట్టేలా చదువులు చెబుతూ సబ్జెక్టు తలకెక్కాలనే మాట వదిలేసి ఏపీలో 10th పరీక్షలు మొదలైన దగ్గర నుంచి లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏకంగా 5 పేపర్లు లీక్ అయ్యాయని గగ్గోలు రేగింది. తెలుగు పేపర్ లీకేజ్కి సంబంధించి ఆధారాలున్నాయని అరెస్టులు జరిగాయి. గతంలో తెలంగాణలో కూడా ఇంటర్ ఫలితాల విషయంలో సమస్యలొచ్చాయి. బోర్డు చేసిన తప్పులకు కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎన్ని అనుభవాలున్నా ఎవ్వరూ మారడం లేదు. విద్యా విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్పడమే కానీ చెయ్యడానికి ఎవ్వరికీ చేతులు రావడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం నియంత్రించాల్సిన విద్యారంగం కార్పొరేట్ సంస్థల్లోకి జారింది. చదువును అమ్ముకుంటూ తమ పబ్బం గడుపుకుంటున్న సంస్థలు గల్లీకో బ్రాంచ్ పెడుతూ విద్యా సామ్రాజ్యాన్నే స్థాపించేశాయి. చివరకు చదువంటే 1-2 సంస్థల మధ్య పోటీగా మారింది. చదువంటే యమకోపంలో చిన్నారులను నెట్టేయడంలా కనిపిస్తోంది. ఇక్కడ కాసుల వేట తప్ప విద్యార్థుల క్షేమం పట్టదు, ర్యాంకుల పాట తప్ప చిన్నారుల బాగోగులు పట్టించుకోరు. చదువంటే ఉత్సాహం, చదువంటే ఉత్తేజం, చదువంటే ఉల్లాసం, చదువంటే భవిష్యత్తు కోసం ఈరోజు చేసే తపస్సు కదా. కానీ ఈ చదువుల నిలయాలు చేస్తోందేంటి? కార్పొరేట్ విద్యా వ్యవస్థ చుట్టూ అన్ని అవలక్షణాలే కనిపిస్తున్నాయి. అర్థం పర్థం లేని ఫీజుల వసూళ్లు ఒకటైతే 1, 1, 2, 2, 10, 10 అంటూ ర్యాంకుల కేకలు మరొకటి. చదువులు కర్మాగారాలుగా మారిన ఈ సంస్థలు మన సమాజాన్ని ఎంత దిగజారుస్తున్నాయో పట్టించుకోవటం లేదు. ఏ విద్యార్థి జీవితానికైనా 10th కీలక మలుపు లాంటిది. 10thలో వచ్చిన మార్కులే చాలా మంది భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అలాంటి కీలకమైన 10th పరీక్షలు ఈసారి గందరగోళంగా మారాయి. అసలు 10వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాల సంగతి అటుంచి కనీస ప్రమాణాలకు వారు దూరంగా ఉంటున్నారన్నది ఎన్సీఈఆర్టీ సర్వేల్లో తేలిన మాట. చాలా మంది 10వ తరగతి విద్యార్థులు ప్రాథమిక అంశాలు చెప్పలేకపోతున్నారని, తప్పులు లేకుండా తెలుగులోనూ రాయలేకపోతున్నారని ఎన్సీఈఆర్టీ గుర్తించింది. పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారమే 10thలో మ్యాథ్స్, సైన్స్లో విద్యార్థుల సగటు పనితీరు 41% ఉంది.
ఇక సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగులో 43%. కానీ 2019లో 10th పరీక్షల్లో మాత్రం ఏకంగా 95% ఉత్తీర్ణులయ్యారు. ఇది ఎలా సాధ్యం? మరోవైపు 10వ తరగతిలో ఇంత భారీ ఉత్తీర్ణత ఉన్నా ఇంటర్కొచ్చేసరికి అది 65% లోపే ఉంటోంది. దీన్ని బట్టి కార్పొరేట్ స్కూళ్ల చదువులు ఏ రకంగా ఉన్నాయో అంచనా వేయొచ్చు. ప్రభుత్వం చేతిలోంచి ఎప్పుడైతే విద్యారంగం చేజారిందో అప్పుడే ఈ విష సంస్కృతికి పునాదులు పడ్డాయి. మెల్లగా మొదలైన కార్పొరేట్ విద్యా సంస్కృతి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్లలో విద్యా వ్యాపారం చేస్తోంది. అందుకే ఇప్పుడు చదువంటే మార్కులు, ర్యాంకులు, రికార్డులే. ర్యాంక్ వస్తేనే విద్యార్థికైనా కాలేజీకైనా గుర్తింపు. ఐఐటీలో సీటు రాకపోతే మనిషే కాదన్నట్టుగా చూసే తల్లిదండ్రులున్నారు. చిన్న చూపు చూసే బంధువులున్నారు. ఈ పోకడలే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. లాంగ్ టర్ములు, ఐఐటీ కోచింగులు, ఏడాది 2 ఏళ్లైనా ర్యాంక్ వస్తే చాలని విద్యార్థులను రాచి రంపాన పెట్టి నరకం చూపిస్తున్నారు. చదువుల కర్మాగారాన్ని ప్రోత్సహించడంలో తల్లిదండ్రుల తప్పు చిన్నదేమీ కాదు. కార్పొరేట్ స్కూళ్లలో ఎప్పటినుంచో టీచర్లకు రిజల్ట్ విషయంలో టార్గెట్లు విధించే సంస్కృతి ఉంది. కొత్తగా గవర్నమెంట్ స్కూళ్లలోనూ ఇదే మొదలైంది. కొంతకాలంగా మాస్ కాపింగ్, ఎవాల్యుయేషన్లో అధికంగా మార్కులు వేసే పరిస్థితి కొనసాగుతోంది. కేవలం మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేసే పద్ధతి మారాలని విద్యావేత్తలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. ప్రతిష్టాత్మక ప్రభుత్వ విద్యాసంస్థలో ప్రవేశాలు కూడా 10th ఇంటర్ మార్కుల్ని ప్రాతిపదికగా తీసుకోవడంతో మాస్ కాపీయింగ్ ఇంకా పెరుగుతోంది. సబ్జెక్టు రాకపోతే ఏంటి, మార్కులొస్తే చాలు ఆటోమేటిక్గా సీట్ వచ్చేస్తుందనే సంస్కృతి పెరిగింది. ఎలాగోలా తమ పిల్లలకు మార్కులు తెప్పించాలని తల్లిదండ్రులు కూడా విద్యాసంస్థలు ఇదే కావాలని అడుగుతున్నారు. ఈ పిచ్చినే కార్పొరేట్ విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. అవసరమైతే అదనంగా డబ్బులు వసూలు చేసి మరీ వెనుకబడిన విద్యార్థులకు కూడా 100% మార్కులు వచ్చేలా చేసి మెరిట్ ట్యాగులు తగిలిస్తున్నాయి. ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు ఎదురు డబ్బులిచ్చి తమ కాలేజీలో చదవమని చెప్పించే సంస్కృతి సరేసరి. చదువు కాదు, మార్కులే ప్రధానమనుకునే సమాజం, ర్యాంకులే పరమావధి అనుకునే కార్పొరేట్ విద్యాసంస్థలు, అన్నీ తెలిసినా చోద్యం చూసే ప్రభుత్వం ఇలా విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడానికి తలో చేయేస్తున్నారు. ర్యాంకుల పోటీలో విద్యార్థులు ఎలా నష్టపోతున్నారు? కార్పొరేట్ విద్యా వ్యవస్థతో సమాజానికి ఎలాంటి నష్టం జరుగుతోంది? అసలు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏం జరుగుతోంది? ర్యాంకుల భారంతో కుంగిపోతున్నారా? మార్కుల ఒత్తిడి మొయ్యలేకపోతున్నారా? చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యాలపై తీరని ప్రభావం చూపుతోందా? విద్య వ్యాపారంగా మారితే ఫీజులు ఆకాశంలో, సౌకర్యాలు పాతాళంలో, పరీక్ష పేపర్లు వాట్సాప్లో, ఒత్తిడి ఎవరెస్ట్ అంత ఎత్తులో కనిపిస్తున్నాయనేది స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఎవరికి వారు విద్యా వ్యవస్థ మారాలి అనుకుంటున్నారు, కానీ ప్రస్తుత దుస్థితికి తామే కారణమని ఒప్పుకునేవారుండరు. మార్కులు, ర్యాంకులే సర్వస్వమని విద్యార్థులపై రుద్దడం వల్లే వాళ్లపై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. 100% మార్కులు రాకపోతే కొంప మురిగిపోయినట్టని భయపడి కొందరు ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. హింస, అటు విద్యా విధానంలో హింస, ఇటు ర్యాంకుల వేటలో, విద్యాబోధంలో హింస, తోటి విద్యార్థులతో ప్రవర్తనలో హింస, అడుగడుగునా హింస రాజ్యమేలుతోంది. కొన్ని మనసులు గాయపడుతున్నాయి. కొందరు పైశాచికానందం పొందుతున్నారు. కొందరు కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. ఎంతో మంది అమాయక విద్యార్థులు బలవుతున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ అయితే ఆదరి, లేకుంటే ఈదరి, ఈ రెండు తప్ప వేరే చదువే లేదా? చదువంటే ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమేనా? ఎన్ని రంగాలున్నాయి, ఎన్ని కోర్సులున్నాయి? వేరే జీవితమే లేనట్టు ఎంత అజ్ఞానం, ఎంత తెలియనితనం, ఎంత అమాయకత్వం! ప్రపంచమంతా అనేక కొత్త కోర్సులు, సరికొత్త ఉపాధి అవకాశాలతో దూసుకుపోతుంటే తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇంజనీరింగ్, మెడిసిన్నే పట్టు కూర్చున్నాయి. ఈ రెండూ సమాజానికి అవసరం లేదని కాదు, విద్యార్థుల ఆసక్తులను అనుసరించి చదువుకునే అవకాశం ఇవ్వాలి తప్ప 2 వేళలో ఒకటి పట్టుకుని అదే జీవితమనే మూర్ఖత్వమే అసలు సమస్య. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే చదువుగా భావించే మన దగ్గర హ్యుమానిటీస్కు ఎలాంటి ప్రాధాన్యం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ తర్వాత 90%కు పైగా విద్యార్థుల ఆప్షన్ ఒకేలా ఉంటుంది. అవకాశాలు రాకనో లేదంటే ఆర్థిక పరిస్థితి సహకరించకపోతేనో వేరే కోర్సుల్లో కొందరు జాయిన్ అవుతున్నారు. అది కూడా సైన్స్ గ్రూపులు లేదంటే కామర్స్. మరోపక్క ప్రభుత్వాలు ఏ కోర్సు చదివినా వాటితో పాటు మాతృభాష, చరిత్ర లాంటి సబ్జెక్టులను కనీసం గ్రాడ్యుయేషన్ వరకైనా సిలబస్లో ఉంచకుండా కాలేజ్ నుండి డైరెక్ట్గా కార్ఖానాల్లో కార్మికులు, ఐటీ ఉద్యోగైతే చాలన్నట్టు భావిస్తోందే తప్ప విద్యార్థుల ఆలోచనా ధోరణికి కాస్త విలువలు, మూలాలు గమనించే శక్తిని జోడించే ప్రయత్నం చేయడం లేదు. దీంతో విద్యా సంస్కృతిలో విషం నిండుతోంది. సమాజం వికాసం చెందకుండా ఏది అవసరమో దాన్ని పూర్తిగా పక్కన పెట్టి యంత్రాలను తయారు చేసే వ్యవస్థ నడుస్తోంది. మార్కులు, ర్యాంకులు తప్ప మరేదీ పట్టని కార్ఖానాల్లో చిన్నారులు నలిగిపోతున్నారు. శారీరకంగా, మానసికంగా దుర్బలులుగా అవుతున్నారు. వ్యాపారమంటే లాభం, నష్టం మాత్రమే ఉంటాయి.
కార్పొరేట్ కాలేజీలది అదే ధోరణి. విద్యార్థులను ర్యాంకులు సాధించే మెషిన్లుగా తప్ప చదువు నేర్చుకునే విద్యార్థులుగా ఏమాత్రం భావించని పరిస్థితి నెలకొంది. చివరకు టెక్స్ట్ బుక్స్లో ఏముందో కూడా తెలియకుండా ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లేసరికి చతికిల పడుతున్నారు. ఐఐటీలో విద్యార్థుల ఆత్మహత్యల్లో తెలుగు విద్యార్థులే మొదటి స్థానంలో ఉన్నారు. దీనికి కారణం కార్పొరేట్ విద్య అని వేరే చెప్పనక్కర్లేదు. పొద్దున లేచినప్పటి నుంచి స్టడీ అవర్లు, ట్యూషన్లు, స్లిప్ టెస్టులు ఇలా అనేకం విద్యార్థుల్ని బండబారుస్తున్నాయి. సరైన మార్కులు రాకపోతే అనేక ఒత్తిళ్లు, అవమానాలు. ఈ బాధను తట్టుకోలేని కొందరు స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంతటి హింసను దాటి పై చదువులకొచ్చిన వారిలో కొందరు మానవత్వం లేకుండా బండబారిపోయి సాటి విద్యార్థుల్ని ర్యాగింగ్ పేరుతో హింసలు పెడుతున్నారు. వేరొకరిని ఉరితీస్తున్నారు. ఒక వ్యక్తి పాడడానికి పుట్టుంటాడు, ఒకడు శిల్పాలు చెక్కడానికి పుట్టుంటాడు, మరొకడు చరిత్ర పునాదుల్లోంచి దేశాన్ని చదవడానికి పుట్టుంటాడు. చదువులో ఎవరి ఆసక్తి వారికుంటుంది. ఈ కలలను సాధ్యం చేసుకునే అవకాశాలుండాలి. అదే ఆరోగ్యవంతమైన సమాజం. కానీ ఇప్పుడు నడుస్తుంది దానికి పూర్తి విరుద్ధం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ భూతం స్థిరపడింది. దీనివల్ల విలువలు, సామాజిక అవగాహన, భాష, సాహిత్యం దేనికి చోటే లేకుండా పోయింది. నిజానికి వృత్తిగానో ప్రవృత్తిగానో తమ ఆసక్తులను నేర్చుకునే అవకాశం లేని దేశంలో పౌరుల వికాసం అంతంత మాత్రంగానే ఉంటూ అనేక సంఘర్షణలకు కారణమవుతోంది. ఇప్పుడు మన దేశంలో మరీ ముఖ్యంగా విద్యను వ్యాపారంగా మార్చిన తెలుగు రాష్ట్రాల్లో ఇదే సంగతిని చూస్తున్నాం. ఎప్పుడైతే కార్పొరేట్ కళాశాలల సంస్కృతికి అడ్డుకట్టపడుతుందో అప్పుడే విద్యార్థులకు మంచి రోజులొస్తాయి. ప్రభుత్వమే విద్యా వ్యవస్థను చేతుల్లోకి తీసుకొని అందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురాకపోతే విద్యార్థులు ఓ గైడ్లాగా, ఓ ఆన్సర్ మెషిన్ లాగా ఎగ్జామ్స్లో పాస్ అయినా జీవితంలో ఎంతవరకు గెలుస్తారు అనేది ఊహించడం కష్టమే. ఈలోగా పోటీలో ఉండటాన్నే ఒత్తిడిగా భావించే అనేక మంది లేత మొగ్గలు మొదట్లోనే బలవంతంగా రాలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే 1-2 తరాలు పూర్తిగా పాడయ్యాయి. చదువుల ఒత్తిడిలో వేరే అవుట్లెట్ లేక డిప్రెషన్లో పడుతున్నారు. నేర స్వభావం పెరుగుతోంది. చిన్న వయసులోనే ఒబిసిటీ, డయాబెటీస్ పెరగడం లాంటి సమస్యలు మొదలవుతున్నాయి. విద్య వికాసాన్ని, బంగారం లాంటి భవితను అందించాలి తప్ప వ్యాపారంగా మారి చిన్నారుల భవిష్యత్తును కబళించకూడదు. సమాజానికి నష్టంగా మారకూడదు. మాల్ ప్రాక్టీసులు, లీకేజీలతో విద్యార్థులను తప్పుదారి పట్టించే విష సంస్కృతికి సమాధి కట్టాలి. రంగురంగుల సీతాకోక చిలకల్లా చిన్నారులు ఎదిగే అవకాశాన్నివ్వాలి. విద్యాలయాలను ఆరోగ్యకరంగా మార్చాలి. దానికటు ప్రభుత్వం నుండి, ఇటు సమాజం నుండి అడుగులు పడాలి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.